హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్కాస్ కిచెన్. సో ఈరోజు నేను చికెన్ 65 చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా ఛానల్లో నేను నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను కామెంట్స్ చదివేటప్పుడు ఒకరు చికెన్ 65 చేస్తారా అని అడిగారు అనమాట. సో ఇది వాళ్ళ కోసం ఈ రెసిపీ. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం దాంట్లోకి చికెన్ వేసుకొని కడిగేటప్పుడు మీరేం చేస్తారంటే, ఉప్పు, పసుపు వేసి బాగా కడుక్కోండి. ఎందుకు అంటే నీసు వాసన రాకుండా ఉండటానికి. సో, ఆ నీసు వాసన రాకుండా ఉండటానికి మనం పసుపు, ఉప్పు వేసుకుంటాం. సో, చికెన్‌ని బాగా కడిగి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక, దాంట్లోకి మనము కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్, కొరియాండర్ పౌడర్, కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి కార్న్ ఫ్లోర్, మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఆ పేస్ట్ అనేది గట్టిగా ఉంటే మీరు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. పట్టాలన్నమాట మసాలా. దాన్ని బాగా మనం మిక్స్ చేసుకున్నాక ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మీరు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దాన్ని మనము వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక అది ఏ కలర్‌లోకి రావాలంటే గోల్డెన్ కలర్‌లోకి రావాలన్నమాట. ఆ కలర్‌లోకి వస్తే అది మనకి బాగా వేగినట్టు అని అర్థం. సో, దాన్ని పక్కకి తీసుకున్నాక నేను చూపిస్తున్నాను కదా! ఈ కలర్‌లోకి రావాలి. సో, బాగా అయితే వచ్చాయి. సో, చూసారా నేనైతే అన్నీ వేయించుకునేసాను. సో, దాని తర్వాత ఇంకొక ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని దాంట్లో గార్లిక్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మనము దాంట్లో బాగా వేయించుకోండి. వేయించుకున్నాక దాంట్లోనే కర్రీ లీవ్స్ ఏసుకొని వేయించుకోండి. మళ్ళా దాంట్లోకి మనము చిల్లీస్ గూడా వేసుకొని వేయించుకోండి. దాని తర్వాత పెప్పర్ అనేది మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడరే యూజ్ చేయండి. లేదా పెప్పర్ ఇవి ఉంటే మీరు బాగా వాటిని దంచి మీరు స్ప్రింకిల్ చేయొచ్చు. దంచడం అంటే ఒక సాటిస్ఫైయింగ్ కాబట్టి నేను అలానే దంచి వేశాను. సో, చికెన్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాక చికెన్ అంతా వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దాని పైన మళ్ళా మనము ఏం చేయాలి అంటే పెప్పర్ ఇది అనేది స్ప్రింకిల్ చేయాలి. చూసారు కదా! నేను ఈ చిన్ని దంచడాన్ని నేను మైసూర్‌లో పర్చేస్ చేశాను. మైసూర్ షాపింగ్‌కెళ్ళినప్పుడు. సో, అది చాలా నచ్చి నేను తీసుకున్నాననమాట. అంటే నా వ్లాగ్స్‌కి కూడా యూజ్ అవుతుందని చెప్పి. బాగా పొడైంది. సో, దాన్ని నేను తీసి ఆ చికెన్ 65 పైన అట్లా స్ప్రింకిల్ చేశాను. సో, దాని తర్వాత కొంతసేపు అట్లా పెట్టేసి ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తింటే నిజంగానే చాలా అమేజింగ్‌గా ఉంది. సో, మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు గాని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్. బై బై.